ఇక జానీ మాస్టర్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న జానీ మాస్టర్ ను మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకువెళ్లబోతున్నారు. అయితే విచారణ చేసే సమయం లేకపోవడంతో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయబోతున్నారు. ఈ క్రమంలోనే నార్సింగ్ ఈపీఎస్ దగ్గర ఆంక్షలు విధించారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరూ మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30%, అందులో 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు, అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ అది ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. వాళ్ళ జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. కస్టడీకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సో నిన్న నుంచి కూడా సుదీర్ఘంగా గోవా నుంచి కూడా ప్రయాణం చేశారు కాబట్టి ప్రయాణం చేసి ఆల్రెడీ జానీ మాస్టర్ కూడా అలసిపోయారు. అయితే విచారించడానికి సమయం కుదరలేదు నార్సింగ్ పోలీసులకి. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్గా ఇవాళ ఉప్పరపల్లి ఏదైతే కోర్టులో ఆయనని సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 7 రోజుల పాటు కూడా ఆయన్ని కస్టడీకి కోరబోతున్నారు. అయితే ఆయనని ఇక్కడి వరకు తీసుకురావడంలో ఒక హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మొదటగా ఎక్కడికి తీసుకొచ్చారనేది కూడా ఒక సందిగ్ధం అనేది కొనసాగింది. మొదటగా రాజనగర్ డీసీపీ ఆఫీస్ తీసుకెళ్లారని కొంతమంది చెప్తే, తర్వాత కొంతమంది నార్సింగ్ పోలీసులకు మేము అప్పచెప్పేశామనేసి కూడా ఎస్ఓటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరి కాసేపట్లో ఈ గోల్కొండ ఏరియా హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ వైద్య పరీక్షల కోసం జానీ మాస్టర్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత డైరెక్ట్ ఉప్పరపల్లి కోర్టుకి అక్కడికి వెళ్ళబోతున్నారు. సో అక్కడ కూడా ఇప్పుడు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వెళ్ళి జానీ మాస్టర్ని కలవడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కోర్టులో ఇప్పుడు ఆయనకి ఎన్ని రోజుల పాటు కూడా రిమాండ్ విధిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. మరోవైపు ఇక్కడ జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారని తెలుసుకుని ఆయనకు సంబంధించిన అభిమానులు, ఆయనతో పనిచేసినటువంటి డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విక్టిమ్ చేసినటువంటి ఆరోపణల్ని వారు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే మేము సెట్స్లో కూడా ఆయనతో పనిచేస్తాం, ఆయన ఎవరితో ఎట్లా ఉన్నట్టు, ఆయన ఎంతవరకు హెల్ప్ చేశారు ఏంటి అనేది కూడా మాకు తెలుసు. ఒకవేళ నిజంగానే అప్పుడు అఘాయిత్యం జరిగింటే ఎందుకు బయటకు వచ్చి అప్పుడే చెప్పలేదు? అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోణం ఉంది, రాజకీయ కుట్రకోణం ఉందనేసి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు విక్టిమ్ ఆరోపించినట్టుగా తను కంప్లైంట్ కాపీలో చెప్పినట్టుగా జానీ మాస్టర్ వైపు సుమలత అలియాస్ ఆయేషా కూడా తన పైన చేయి చేసుకుంది, అనేక సార్లు కూడా కొట్టింది అనేసి కూడా ఆమె రాసింది. కాబట్టి దుర్భాషలాడింది, మతం మారమని ఆమె ప్రేరేపించింది అనేసి కూడా అందులో రాశారు. కాబట్టి దీనిపైన కూడా పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు కానీ ఆమె కూడా నోటీసులు పిలిపించి విచారణకి రప్పించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదైనా కానీ నిన్న ఎప్పుడైతే గోవాలో జానీ మాస్టర్ పట్టుపడ్డాడు, తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో ఆయన్ని హాజరుపరిచిన తర్వాత ఒక రాష్ట్రంలో ఎవరైనా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మరో రాష్ట్రానికి ఆ అక్యూజ్డ్ని తరలించాలంటే ఖచ్చితంగా ట్రాన్సిట్ వారెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కోర్టు నుంచి అది తీసుకోవాలి. సో ఆ ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కి తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి ఎగ్జాక్ట్లీ 4 గంటలకి ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ని ఎస్ఓటి పోలీసులు నార్సింగ్ పోలీసులకి అప్పగించినటువంటి పరిస్థితి కాబట్టి అప్పగించిన తర్వాత ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. దానితో పాటు 2-3 రోజుల పాటు ఈ నార్సింగ్ పోలీసులు కూడా నిమజ్జనంలో చాలా బిజీగా ఉన్నారు. వారు కూడా వచ్చారు, వాళ్ళ టీం కూడా అప్పగించిన తర్వాత ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే అలసిపోయారు కాబట్టి ఉదయాన్నే జానీ మాస్టర్ ఆయన్ని కొంతసేపు కొన్ని వివరాలు అడిగి పోలీసులు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా. అయితే ఇక్కడి నుంచి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడితే, అయితే జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా గోప్యత పాటించాలని కూడా డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. ఏ విధంగా అయితే విక్టిమ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గోప్యత అనేది పాటిస్తున్నారో ఇప్పుడు కూడా ఆ రకంగానే
జానీ మాస్టర్ విషయంలో ఎటువంటి ఫొటోస్ కానీ ఎటువంటి వీడియోస్ కూడా రిలీజ్ చేయకూడదు, అంత అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కూడా డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 40 పేజీల దాకా కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ కూడా అనేక అలిగేషన్స్ చేసింది కాబట్టి వాటికంతటికి కూడా ఆధారాలు సేకరించాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. ఇప్పుడు అంత సమయం కూడా లేదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్యూజ్డ్ మీద ఆల్రెడీ పోక్సో ఇతర నాన్ అవైలబుల్ వారెంట్లు 3 పెట్టారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఆయన ఇప్పుడు రిమాండ్కి తరలించితే అయితే రిమాండ్కు నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పోక్సో చట్టం ఉంది కాబట్టి ఆయనకి 2 నుంచి 3 నెలల వరకు కూడా రిమాండ్ విధించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఆయన్ని ఒక వారం రోజుల పాటు కూడా కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీకి వస్తే ఆమె చేసిన అలిగేషన్స్ ఆల్రెడీ పోలీసులు గత 4 రోజుల నుంచి కూడా కొంతమందిని విచారించారు, కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు కాబట్టి వాటి బేస్ చేసుకొని జానీ మాస్టర్ని క్వశ్చన్ చేస్తారు. జానీ మాస్టర్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలతో కూడా మాట్లాడతారు. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయని కూడా చెప్తారు. ఎందుకంటే బాధితురాలు చెప్తుంది అనేక రకాల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని, నన్ను థ్రెటన్ చేశారని, లేకపోతే ఆ లైంగిక దాడి చేశారని. అయితే ఇవన్నీ రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీలో జరిగే ఆరోపణలే. అయితే తను మాత్రం పోక్సో చట్టాన్ని ప్రయోగిస్తుంది. ఎందుకంటే 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా పైన లైంగిక దాడి జరిగింది అనేసి కూడా బాధితురాలు చెప్తుంది. అది ఖచ్చితంగా కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ ప్లేస్లో, ఎలా జరిగింది, నిజమేనా అనేది కూడా పోలీసులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు నిన్న జానీ మాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ కూడా కొన్ని అలిగేషన్స్ కూడా చేసింది విక్టిమ్ గురించి. సో కావాలనే కొంతమంది స్మార్ట్గా ఉండి ఎవరైతే మాస్టర్ని ఒళ్ళో వేసుకొని ఖచ్చితంగా మాస్టర్ని కొంచెం పూర్తిగా అన్ని రకాలుగా కూడా వాడుకొని పేరు ప్రఖ్యాతలు తెప్పించుకొని, ఎందుకంటే అనేక పాటలు కూడా జానీ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీ చేసినా కూడా అసిస్టెంట్ చేసినటువంటి విక్టిమ్ని ఆమె కొరియోగ్రఫీ చేసినట్టు కూడా నేమ్ ప్లేట్స్లో కూడా వేయించారు. సినిమాల్లో పేర్లు వచ్చినప్పుడు కొరియోగ్రఫీ అక్కడ కూడా తన పేరు వేయించాడు. దాంతోపాటు తన కెరీర్ని ఉచ్చస్థితికి తీసుకెళ్లాడు. ఒకవేళ నిజంగా అంత మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటే కెరీర్ని ఎందుకు అంత హైప్ చేస్తాడనేది కూడా ఆమె చెప్తున్నట్టు వర్షం. అయితే నేను దాదాపు 10-11 ఏళ్ళ నుంచి కూడా ఆయనతో నేను సంసారం చేస్తున్నాను, ఆయన ఏంటో నాకు తెలుసు, ఇతర డాన్సర్స్ గురించి కూడా తెలుసు. ఆయనకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, కొంచెం కోపం వస్తుంది అంతేగాని అంత మాత్రాన అది చేశాడు, ఇది చేశాడు, మోసం చేశాడు అన్న మాట అవాస్తవం. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంది. ఇటు పొలిటికల్గా కానీ ఇటు అన్ని రకాలుగా కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ దో డాన్సర్స్లో కూడా కొంతమంది టార్గెట్ చేస్తున్నారు జానీ మాస్టర్ని. ఎప్పుడైతే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచి ఈ కుట్రలంతా జరుగుతున్నాయనేది కూడా ఆమె చెప్తున్నటువంటి ఆరోపణ. సో ఈమె చెప్తున్నటువంటి వర్షన్ కూడా పోలీసులు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరిగాయి. కొన్ని ప్రాథమిక ఎవిడెన్స్ అయితే ఉన్నాయనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అవన్నీ కూడా మహిళా కమిషన్కి సబ్మిట్ చేస్తారు. మహిళా కమిషన్ భరోసా నుంచి కూడా వీళ్ళు కూడా ఆ యొక్క ఆధారాలను కూడా నాసిక్ పోలీసులు సేకరించబట్టిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీటంతా కూడా ఖచ్చితంగా మరొక నెల పాటు కూడా ఈ యొక్క ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే జానీ మాస్టర్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత నిజంగానే దీంట్లో ఎంతవరకు ఉంది, ఎంక్వైరీలో అనేక కీలకమైనటువంటి అంశాలు అయితే వెలుగు తీసే అవకాశం ఉంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు 4 రోజుల తర్వాత నిన్న జానీ మాస్టర్ దొరికాడు కాబట్టి ఆయన్ని కోర్టులో అయితే మరి కాసేపట్లో హాజరుపరచనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.